హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. కార్తీక్కి సూరజ్పై మొదలైన అనుమానం. సూరజ్ని ఫాలో అవుతూ వెళ్లిన కార్తీక్ ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. మరి కార్తీక్ ఏం నిజం తెలుసుకున్నాడు? అసలు ఏం జరిగింది? తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. సూరజ్ కార్తీక్ మరియు దీపతో నేను ఒక 2 గంటలు ఆలస్యంగా వస్తానని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వీడు ఏదేదో చేస్తున్నాడు, వీడు చెప్పే దాంట్లో నిజం ఎంత ఉందో కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్నతో పాటు కార్తీక్కి కూడా అదే ఆలోచన అయితే వస్తుంది. సూరజ్ విషయంలో కాస్త కనిపెట్టడమే కరెక్ట్ అని కార్తీక్ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు. సూరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈలోగా జ్యోత్స్న సూరజ్ దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వేదేదో చెప్పి మా తాతని బాగానే మాయ చేస్తున్నావే అని అడుగుతూ ఉంటుంది. నేను ఏదేదో చెప్పలేదు, నేనెప్పుడూ అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను. ఈ సూరజ్ ఏదనుకుంటే అదే చేస్తాడు. ఒకరికి భయపడాల్సినటువంటి పని లేదు. తప్పు చేయడం నాకు అలవాటు లేదు. నేనెప్పుడు తప్పులు పొరపాటులు చేసి ఎవరినీ మోసం చేయను అని చెప్పేసి సూరజ్ వెళ్ళిపోతూ ఉంటాడు. వీడి మాట వీడి ప్రవర్తన విచిత్రంగానే ఉంటాయి. వీడేంటో వీడి పద్ధతి ఏంటో ఎప్పటికీ అర్థమవుతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఇక వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అయితే జ్యోత్స్న ఈలోగా పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. ఏంటే వాడి గురించి ఏమైనా ఎంక్వైరీ చేశావా ఏంటి గ్రాని, నాకు అదే పని అనుకుంటున్నావా ఏంటి? నాకు అసలే ఆఫీస్లో తల మునకలయ్యేంత వర్క్ ఇస్తున్నాడు బావ. ఇప్పుడు నేను దాన్ని కొత్తగా ఏం పట్టించుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న అయితే. ఇక అక్కడ పారిజాతానికి కూడా చెప్పకుండా తను మాత్రం ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోతుంది. అసలు సూరజ్ ఎవరు ఏంటి అని చెప్పేసి తనకు కూడా తనలో తనకి ప్రశ్నలు మొదలవుతాయి. ఇక ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగానే ఇక ఆఫీసుకి తెల్లవారుతుంది. అందరూ ఆఫీస్కి అయితే బయలుదేరుతారు. కార్తీక్ అయితే అంటాడు దీపతో, దీప నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేసి నాకు చిన్న పనుంది, బయటికి వెళ్ళాలి అని అంటాడు. ఏంటి బావా, ఎక్కడికి వెళ్ళాలి? వచ్చిన తర్వాత చెప్తానులే దీపా. బావా నువ్వు ఏం చేసినా సరే 1కి 4 సార్లు ఆలోచించి చేయి బావా. తొందరపడి నువ్వు ఏ నిర్ణయం తీసుకోవద్దు. అంటే నేను చెప్పింది నీకు అర్థమైందని నాకు తెలుసు బావా అని చెప్పి అంటూ ఉండగానే, సరే మరదలా, నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను. అయినా నీ బావ తప్పు చేయడని నీకు తెలుసు కదా. తెలుసు బావా, నువ్వేం చేసినా కరెక్టే అని కూడా నాకు తెలుసు. అంటే ఎందుకన్నా మంచిదని కుటుంబం కోసం ఆలోచించి బయట వాళ్ళని తప్పు పట్టడం తప్పు కదా, అందుకని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది దీప. సరే అని చెప్తున్నాను కదా ఇక చెప్పేసి కార్తీక్ అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక దీప లోపలికైతే వెళుతుంది. హలో CEO గారు, మరి ఏంటి మీ హస్బెండ్ గారు? హలో, నువ్వు నీ వర్క్ చేసుకో, నా భర్త మీద శ్రద్ధ పెట్టింది చాలే. నువ్వు ఇప్పుడు నేను ఇచ్చిన ఫైల్స్ అన్నీ పూర్తి చేసి అక్కడ పెద్దాయన టేబుల్ మీద పెడితే బాగుంటుంది, నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి దీప అయితే జ్యోత్స్నతో అంటుంది. అప్పుడు జ్యోత్స్న మనసులో, దీనికి ఎంత పొగరో, CEO అయింది కదా అందుకే పొగరు నెత్తికెక్కింది అని చెప్పేసి అనుకుంటూ తన వర్క్ అయితే తాను చేసుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. సూరజ్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు. ఇక సూరజ్ వెళ్తూ ఉంటాడు, ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక్కడ జ్యోత్స్న అన్న మాటలు, అలాగే కార్తీక్ తన వైపు అనుమానంగా చూసిన చూపులు, ఇవన్నీ సూరజ్కి గుర్తొస్తాయి. సూరజ్ కూడా కార్తీక్ వైపు తడబడుతూ చూసిన ఒక చూపు కార్తీక్కి డౌట్ని క్రియేట్ చేసేస్తుంది. ఇక అసలు సూరజ్ చెప్పింది నిజమేనా? తను ఎక్కడికి వెళ్తున్నాడు? అసలు ఎవరిని కలుస్తున్నాడు? తనేంటి? తన ప్రభావం ఏంటి? అసలు తన ఆలోచన ఏంటి? తన ఆలోచన విధానం ఏంటి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు.
సూరజ్ మీద అలా ఒక చిన్న అనుమానము తన వెంట ఫాలో అయ్యే పరిస్థితికి తీసుకొస్తుంది. ఇక సూరజ్ అయితే వెళ్తూ ఉండగా ఇక్కడ మాలిని రెస్టారెంట్ కొనడానికైతే వస్తుంది. మాలినికి అతను రెస్టారెంట్ ఇవ్వను అంటే మాలినికి ఒక అలవాటు ఉంది. తను కన్నుపడిన ప్రతి చోట అది తన సొంతం కావాలనే అలవాటు మాలినికి ఉంది. ఆ మాలిని ఆ రెస్టారెంట్ ఎలాగైనా సరే సొంతం చేసుకోవడానికి తన పిఏ ద్వారా ఇంకా మరింతగా ట్రై చేస్తూ ఇంకా తను మాత్రం ఆ రెస్టారెంట్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని వాడికి ఉన్న క్వాలిటీని అలాగే వాడికి ఉన్న కస్టమర్స్ని చూపించి నా దగ్గర యాటిట్యూడ్ చూపించాడు. అది నాకు నచ్చలేదు. కాబట్టి నేను ఆ రెస్టారెంట్ని సొంతం చేసుకునే తీరుతాను. అది ఎలా వస్తుందో నా చేతికి నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక మాలిని అయితే అనుకుంటూ ఉంటుంది. ఈలోగా సూరజ్ ఒక చోట ఆగుతాడు. అలా ఆగేసరికి వెనకాలే కార్తీక్ అయితే వస్తాడు. ఏంటి బ్రదర్ ఇక్కడ ఆగాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే సూరజ్ అయితే ఇక లోపలికి వెళుతూ ఉంటాడు. ఇక్కడికి వెళ్తున్నాడు. ఇది ఎవరి ప్లేస్, ఎక్కడ వెళ్తున్నాడు, ఎందుకు ఇక్కడికి వచ్చాడు బ్రదర్ అని చెప్పేసి అనుకుంటూ కార్తీక్ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. ఈలోగానే అక్కడికి మాలిని వస్తుంది. మాలిని రావడంతో కార్తీక్ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక తను ఎవరు, అసలు తనకి సూరజ్కి పరిచయం ఏంటి, తనని కలవడానికి సూరజ్ ఎందుకు వచ్చాడు, అయినా దూరంగా ఉండి డిసైడ్ చేయకూడదు కదా, తనని కలవడానికే వచ్చాడు అని ఎందుకు అనుకోవాలి, ఇంకా ఎవరినైనా కలవడానికి వచ్చాడేమో, ముందుకు వెళితే తప్ప మనకు తెలియదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇలా అనుకుంటూ ఉండగానే సూరజ్ అయితే మాలినిని కలవడానికి అక్కడికైతే వస్తాడు. మాలిని కలిసి మాలినితో మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాలినితో మాట్లాడుతూ ఉండగా దూరంగా ఉండి చూస్తాడు కార్తీక్. కానీ ఏమీ వినిపించదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టు మాత్రం అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ కాస్త దగ్గర బంధువులాగే ఉన్నారనుకుంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య దగ్గర రిలేషన్ ఉన్నట్టుగానే కార్తీక్కి దూరం నుంచి చూసినా అర్థమవుతుంది. ఇక కార్తీక్ అయితే అక్కడ డిస్కషన్ అయ్యేంత వరకు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత సూరజ్ వెనుతిరిగి వస్తూ ఉన్న సమయంలో మాలిని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సూరజ్ని ఆగు బ్రదర్ అని చెప్పి నిలదీస్తాడు. బ్రదర్, నేను ఇక్కడికి రావడానికి కారణం నువ్వే, నీ మీద నాకున్న అనుమానమే అంటూ, మీకున్న అనుమానాలు ఇంకా తీరలేదా, నాకున్న అనుమానం ఇంకా బలపడింది అంటాడు కార్తీక్. తాత అనుమానం తీరింది కానీ నా అనుమానం ఇప్పుడే మొదలైంది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి అసలు ఈ కథ ఏంటి, తనెవరు, తనతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూనే ఉంటారా బ్రదర్ అని చెప్పి సూరజ్ అడుగుతూ ఉంటాడు. అనుమానం కాదు, నీ గురించి తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది అని అంటాడు కార్తీక్. అసలు నిజం ఏంటో నాకు చెప్పు బ్రదర్ అని చెప్పి అనేసరికి, నిజమే, నీతో మాత్రమే చెప్పగల నిజం ఇది, ఇంకెవరితోనూ చెప్పుకోలేను, నాకు ఎవ్వరూ లేరు అన్నమాట అబద్ధం, అంటే మమ్మల్ని మోసం చేస్తున్నావా అని అడుగుతాడు కార్తీక్. లేదు బ్రదర్, మోసం చేయడం లేదు, నేను ఒక బంధాన్ని కలుపుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అంటే ఏం మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు అని కార్తీక్ అడగగా, అక్కడ ఉన్నది పరాయి ఇల్లు కాదు, నేను ఉంటున్నది పరాయి వాళ్ళ ఇంట్లోనూ కాదు, నా మేనత్త ఇంట్లో అని అంటాడు సూరజ్. ఏం మాట్లాడుతున్నావు సూరజ్? అవును, నేను నా మేనత్త ఇంట్లోనే ఉంటున్నాను. ఇక నేను వచ్చింది కూడా మా మేనత్త కోసమే. మీ అందరి అనుమానం నిజమే, నేను దక్షిణామూర్తి మనవడిని. ఇప్పుడు మాట్లాడిన ఆ వ్యక్తి నా కన్న తల్లి అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్. మరి ఎందుకు ఇంత మోసం, ఇంత అబద్ధం చెప్పి మా కుటుంబంలోకి వచ్చి మా కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు కార్తీక్.
నేను ఎవరినో నాశనం చేయడానికి రాలేదు. నా మేనత్త మనసు మార్చి మాలో కలుపుకోవడానికి వచ్చాను. ఎవ్వరి బంధాలని విడదీయాలని నేను అనుకోవడం లేదు బ్రదర్. ఆ బంధాల్ని మరింతగా బలపరిచి ఆ కుటుంబం కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాను అని చెప్పి జరిగిన కథ మొత్తమే కూడా కార్తిక్కి చెప్తాడు సూరజ్. అప్పుడు గడిచిపోయిన గతం గురించి నేను తెలుసుకోవాలని అనుకోవడం లేదు. ఏం జరిగిందో కూడా నేను మా తాతని క్లారిటీగా అడగలేదు. ఆ తర్వాత తాత ప్రతిరోజు ప్రతి క్షణం మా అమ్మ, మా నాన్న, ఈ ముగ్గురు, మా అత్త గురించి, అలాగే తన తాత స్నేహం గురించి బాధపడటం చూశాను. వెతికే కొద్దీ వాళ్ళ బాధ మరింతగా కళ్ళకు కనిపించింది. వాళ్ళను కలపడం కోసం నేను మాట ఇచ్చి ఈ కుటుంబంలో అడుగుపెట్టాను అని చెప్పేసి సూరజ్ అనేసరికి ఇదంతా నమ్మడం ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు కార్తిక్. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం బ్రో. నన్ను ఇంత దూరం ఫాలో అయి వచ్చావు కాబట్టి ఈ నిజాన్ని నీకు చెప్పాలనిపించింది, చెప్పాను. లేకపోతే నేను మరో పని మీద వచ్చానని నిన్ను మభ్యపెట్టొచ్చు, కానీ మభ్యపెట్టాలి అనుకోలేదు. నువ్వు చాలా మంచివాడివి, ఆ ఇంటి మేలు కోరుకునేవాడివి. ముఖ్యంగా అదే నీకు మేనత్త, నాకు మేనత్త అయిన సుమిత్ర గారి సంతోషం కోరుకునే వ్యక్తివి కాబట్టి నీకు చెప్పుకోవాలి అనిపించింది. ఇక ముందు మా బంధాన్ని కలపడానికి నువ్వు కూడా సపోర్ట్ చేస్తావని నా మనసుకి నచ్చి ఈ నిజం నీతో చెప్పడం జరిగిందని చెప్పేసి నిజాన్ని బయట పెట్టేస్తాడు సూరజ్. అలా వెంటపడిన కార్తిక్కి సూరజ్ గురించి గుండె పగిలే నిజమైతే తెలుస్తుంది. ఇక సూరజ్ అయితే ఆ విషయంలో చెప్పి నువ్వు తప్పకుండా హెల్ప్ చేస్తావా అని అడిగేసరికి ఖచ్చితంగా చేస్తాను సూరజ్కి మాట కార్తిక్ అయితే ఇస్తాడు. కానీ ఒక్క విషయం బ్రదర్, ఇప్పుడు నాకైతే ఈ విషయం తెలిసింది. నువ్వు నా దగ్గర బయటపడ్డావు, కానీ ఎవరి దగ్గర ఇప్పుడిప్పుడే బయటపడొద్దు. ఇక దీపకి కూడా ఈ విషయం తెలియకూడదు అని చెప్పి కార్తిక్ అంటూ ఉంటాడు. సరే బ్రదర్, ఈ విషయం ఎవరికి ప్రస్తుతానికి తెలియకుండా ఉండడమే మంచిది. ముఖ్యంగా ఆ జోష్న పారిజాతం గారికి అస్సలు తెలియకూడదు అని చెప్పి సూరజ్ కూడా అంటాడు. ఇలా ఇక ఇద్దరూ ఒకరికొకరు మాట ఇచ్చుకుంటారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలి, జోష్న నిజస్వరూపం బయటపడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.